నా పేరు రవీంద్రారెడ్డి. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ స్వచ్ఛంద సంస్థల సంఘం సభ్యుడిని. గౌరవనీయులైనటువంటి ఈ ప్యానల్ కమిటీ చైర్మన్గా చేసిన గవర్నర్లు శ్రీ ఆర్డీఓ మేడం గారికి, అలాగే ఈ యొక్క పర్యావరణ రీజనల్ ఇంజనీర్ శంకరరావు సార్ గారికి, అలాగే గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు, అలాగే పోలీస్ అధికారులకు, వారి సిబ్బందికి, ఎన్జిఓ సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు ఈ యొక్క పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అనేది సహజంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు సహజంగానే, ఎందుకంటే మనకు ప్రాజెక్టులు అవసరం. ఈ యొక్క రోడ్ మెటల్ అండ్ బిల్డింగ్ స్టోన్ అనేది ప్రతి పేదవాడి కాటి నుంచి ప్రభుత్వ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ నిర్మాణాలు ఏదైనా కావచ్చు, ఈ యొక్క స్టోన్ క్రషర్స్ యూనిట్స్ అనేటిది ఒక హార్ట్ అనేది మనకు అలాంటిగా మనకు తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు మనం వెల్కమ్ చెప్తూనే ఎన్విరాన్మెంట్ గురించి కొన్ని సూచనలు సలహాలు చేయదలుచుకున్నాం. ఎందుకంటే ప్రకృతి మనకు వరప్రసాదంగా ఇచ్చినటువంటి ఈ యొక్క కొండగుట్టలు అయితేమి, అటవీ ప్రాంతంలో అయితేనేమి ఎన్నో వన్యప్రాణులు నివసిస్తుంటాయి. అలాగే సమీపంలో పశువుల కాపర్లు, రైతాంగము, అలాగే సమీప గ్రామస్తులు నివాస ప్రాంతాల దగ్గరలో ఉన్నప్పుడు మనం చాలా ముఖ్యమైనటువంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది యజమాని వారికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు క్లస్టర్ జోన్లో 20-30 క్వారీస్ ఉన్నాయి. నేను గతంలో కూడా ఇక్కడ ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 5-6 మీటింగ్లు కూడా మేము పాల్గొన్నాము. కానీ యజమాన్యం వారు కొన్ని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారి వెంబడి కొన్ని వందల టిప్పర్లు ప్రయాణం చేస్తుంటాయి. ఆ టిప్పర్ల ద్వారా వచ్చే డస్ట్ నుంచి వెలుగొన్నప్పుడు ద్విచక్ర దారులు కావచ్చు, అలాగే ఇక రవాణా రంగంలో మిగతా ఇతర ప్రజలు పోతున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. రెండోది, రోడ్లు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఎదురుగా ఏదైనా వాహనం వస్తే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు టిప్పర్ల డ్రైవర్లకు తగిన సూచనలు ఇవ్వాలి. అలాగే వాటిపై టార్పాలిన్స్ కప్పి వాటర్ స్ప్రింకింగ్ కూడా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వాహనానికి మీ యొక్క నంబరు యాడ్ చేసి ఫలానా యజమాని వారిదని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్ కోడ్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను యజమాని వారికి సూచిస్తున్నాను. రెండోది, ఈ యొక్క గ్రీనరీ అనేది ప్రకృతి సిద్ధంగా మనం ఇప్పుడు ఈ కొండ ప్రాంతంలో చూస్తే సహజ సిద్ధంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతం పోగొడుతున్నాము. కాబట్టి వాటి స్థానంలో మనము ఆ యొక్క ఖనిజం తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క స్థానంలో కొన్ని మొక్కలు కూడా మనం డెవలప్ చేయాలి. అందులో అవి కూడా మన